ప్లాన్ బితో ముందుకు వెళ్ళబోతుందా? ప్లాన్ బితో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇప్పుడు షెడ్యూల్ రద్దు చేసి మళ్ళీ కొత్త షెడ్యూల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అంటే 4 వారాల పాటు వేచి ఉంటుంది, అప్పటి వరకు ఈ ప్రాసెస్ సాగే అవకాశం కనిపిస్తుందా? కాపీ ఏమైనా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎన్నికల కమిషన్కి? రైతు ప్రధానంగా 4 వారాల పాటు గడువు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం తరఫున ఏదైతే వాదనలు ఉన్నాయో దానికి సంబంధించిగా పూర్తిగా ఈ కేసుకు సంబంధించి అమలులో ఇట్లాంటి కేసు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 6 నెలలకు పై పెండింగ్ లో ఉంది కాబట్టి గవర్నర్ వద్ద 6 నెలలుగా పెండింగ్ లో ఉంటే అది అనుమతి పొందినట్టే అని భావిస్తా ఉన్నామని కూడా ఏదే సుదర్శన్ రెడ్డి న్యాయమూర్తికి వివరించారు. బిల్లుపై గవర్నర్ కి సంబంధించి కూడా అనుమతి వచ్చినట్టే అని భావిస్తున్నాం. యాక్ట్ కూడా అమల్లో ఉన్నట్టే అని కూడా చెప్పారు. ఆ యాక్ట్ లో ఉన్నది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చామని కూడా ప్రభుత్వం తరపు నుంచి వాదించారు. మరి దాంతో పాటుగా ఇక నిన్న హైకోర్టుకు సంబంధించిన ఏజే సమాధానానికి బిల్లు నోటిఫై చేశారా అనే ప్రశ్నకు హైకోర్టుకు సంబంధించి కూడా బిల్లు నోటిఫై చేశాం, అనుమతి గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నది కాబట్టి అనుమతి వచ్చినట్టే, యాక్ట్ లోకి వచ్చినట్టే, యాక్ట్ పరంగానే ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేశామని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా వెళ్తుంది 4 వారాల పాటు సంబంధించి కూడా స్టే విధించారుగా. దీని తర్వాత ఎలాంటి వాదన వినిపిస్తుంది, ఇక కౌంటర్ సంబంధించి కూడా ఏదైతే పిటిషనర్ తరపు న్యాయవాది ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తారు, వీటన్నిటికి పైన కూడా 4 వారాల పాటు స్టే 4 వారాల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేశారు కాబట్టి దానికి సంబంధించి కూడా నిలుపుదల చేసినట్టుగా కూడా స్టే విధించిన నేపథ్యం ఉన్నది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది, స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఏమి ఇస్తుంది, ఒకవేళ ఫైనల్ జడ్జిమెంట్ లో దీన్ని రద్దు చేస్తే ప్రభుత్వం తరపు నుంచి ఏ విధంగా వెళ్ళాలి, పార్టీ తరఫున ఇప్పటికే బీసీలకు సంబంధించి కూడా 22% రిజర్వేషన్ ఉంది. ఇక దీంతో పాటుగా ప్లస్ 20 కలిపి 41% సంబంధించిన రిజర్వేషన్ కల్పించేందుకు ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ కావచ్చు జీవో 9 తీసుకొచ్చారు. దీంట్లో అనుగుణంగానే ఇప్పుడు మరోసారి ఇది హైకోర్టులో కూడా దీనికి నిలుపుదల చేస్తే, రద్దు చేస్తే హైకోర్టు కూడా ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తే పార్టీ పరంగా వెళ్తుందా, పార్టీకి సంబంధించి కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తుందా, వీటన్నిటికి సంబంధించి కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఎన్నికలు క్యాన్సిల్ అంటే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మార్పులు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంటే సో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కోర్టు స్టేకి సంబంధించి అక్కడ ఆందోళన కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతున్నా, ఏమైనా కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ప్రభుత్వం నుంచి? రైట్, ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ 9 జీవోకి సంబంధించి కూడా స్టే విధించింది. అక్కడ నిన్న ఏదైతే కౌంటర్ కి సంబంధించిన న్యాయవాది ఉన్నారో మాధవరెడ్డికి సంబంధించిన పిటిషన్ పైన నిన్నకి సంబంధించి కూడా వాదోపవాదాలు జరిగాయి. నిన్న ఆయన కౌంటర్ కి ఈరోజు నిన్న ఆయన ఏదైతే ఆ వాదనలకి ఈ రోజు ప్రభుత్వం తరఫున ఏజే సంబంధించిన అన్ని వాదనలు వినిపించారు. నిన్న వాళ్ళు ఏదైతే లేవనెత్తారు రిజర్వేషన్లకు సంబంధించిన ఆ బిల్లు ఉందో బిల్లుకు సంబంధించి కూడా 1-1 కమిషన్ కావచ్చు, డెడికేషన్ కమిషన్ ఆ రిపోర్ట్ బయట పెట్టలేదని కూడా చెప్పారు. దాంతో పాటుగా పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ బిల్లు రిజర్వేషన్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి అని కూడా సూచించారు. దాన్ని చేయాల్సింది శాస్త్రీయబద్ధంగా చేయాలి, అది అలా జరగలేదు. ఈ రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు. ఇక మేము స్థానిక ఎన్నికలకు మేము అయితే దీనికి రద్దు చేసేందుకు కాదు, ఇక రిజర్వేషన్ల వల్ల నష్టపోతా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తిగా ఈ కులగణన సర్వే ఉన్నదో అది కూడా అశాస్త్రీయంగా జరిగింది. వీటన్నిటిని బేస్ చేసుకుని దీన్ని స్టేట్ విధించాలని కూడా ఏదైతే పిటిషనర్ తరఫు న్యాయవాది వినిపించారు. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ఎలాంటికంటే బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కులగణన జరిగింది. ఇంటింటికి సర్వే చేశారు, దగ్గర 1,00,000కు పైగా ఎన్యూమినేటర్లు ఇంటింటికి వెళ్లి కులగణన చేశారు. దాంట్లో 57% పైగా బీసీలు ఉన్నట్టుగా రాష్ట్రంలో తేలింది. ఆ ఆధారంగా ఈ సర్వే ఆధారంగా డెడికేషన్ కమిషన్ 1-man కమిషన్ వేసింది. అన్ని శాస్త్రీయబద్ధంగానే బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికబద్ధంగానే ఈ కులగణన చేపట్టడం, దాని ఆధారంగానే బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ కల్పించాం. ఆ బిల్లును పంపాం, అది గవర్నర్ వద్ద పెండింగ్ ఉంది. దాని తర్వాత ఆర్డినెన్స్ పంపాం, అది కూడా పెండింగ్ ఉన్నది. అంటే గవర్నర్ వద్ద 6 నెలలుగా పెండింగ్ లో ఉన్నది కాబట్టి వాళ్లకు రిజర్వేషన్ కి సంబంధించి కూడా బిల్లు ఇచ్చేందుకు కేంద్రం అనుమతిస్తలేదు. 6 నెలలుగా పెండింగ్ లో ఉంటే అది అనుమతి వచ్చినట్టే గవర్నర్ వద్ద
తిప్పి పంపాలి లేదా పంపలేదు, లేదా దీంట్లో లోటుపాట్లు ఉన్నాయి సరి చేసుకోవడానికి తిప్పి పంపాలి 3 నెలలుగా, అలా కూడా పంపలేదు. 6 నెలలు గడుస్తుంది కాబట్టి ఈ బిల్లుకు సంబంధించి కూడా అనుమతి వచ్చినట్టే, దాని యాక్ట్ వచ్చినట్టే, దాని అమలు అయినట్టే, దాన్ని ఆధారంగా చేసుకునే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాం అని కూడా స్పష్టంగా ఈ రోజు వాదన వినిపించారు. ఇవన్నీకి సంబంధించి కూడా న్యాయమూర్తి ఉన్న నేపథ్యం కావచ్చు, ఇక మొత్తంగా అక్కడ కౌంటర్కి సంబంధించి కావచ్చు, ఇంప్లిమెంట్ కి సంబంధించి ఇప్పటికే అనుకూలంగా 30 పైగా కూడా ఇంప్లిమెంట్ కేసులు పిటిషన్లు నమోదు చేశారు. వాళ్ళకి సంబంధించి ఈ అందరినీ కూడా రిజర్వేషన్ కి సంబంధించిన 42% రిజర్వేషన్ సంబంధించి కూడా అందరినీ వాదాలు కూడా విన్నారు. ఎక్కడ బీసీలకు రిజర్వేషన్ జరిగితే ఏమొస్తుంది, ఇక్కడ బీసీలకి సంబంధించి గత అంటే కొన్నేళ్లుగా బీసీలకు సంబంధించి కూడా రాజకీయాలు రిజర్వేషన్లు లేవు, చైతన్యం రాజకీయంలో వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కులగణనకు సంబంధించిన వాళ్ళు ఏదైతే జనాభా కూడా పెరిగింది, ఆ జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా కూడా ఇంప్లిమెంట్ కేసులు వేసిన వాళ్ళు కూడా ఈరోజు వాదించారు. దాంతో పాటుగా ఇవన్నీ వాదాలు ఉన్నాయి. తర్వాతనే హరీష్ ప్రధానంగా ఆర్ కృష్ణయ్య కూడా స్పందించారు. ఆయన చాలా కీలకమైనటువంటి కొన్ని కామెంట్స్ చేశారు. ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే కోర్టు తీర్పు ఇలా వచ్చింది. సో ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తర్వాత బంద్కి పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తుంది. నోటుకాడ ముద్దను, బీసీలకు అందించినటువంటి ముద్దను లాగేసే ప్రయత్నం తొందరపాటు చర్యల వల్లే ప్రభుత్వం చేసిందన్నట్టు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. సో ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం చాలా కీలకం కాబోతుంది. చర్చలు జరుగుతున్నాయా, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం, చాలా కీలకం కాబోతుంది. సో ఇక్కడ బీసీకి సంబంధించినటువంటి నేతగా ఇక్కడ కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు, ప్రధానంగా దీనికి సంబంధించి అక్కడ ఆందోళన ఏం జరుగుతున్నాయి, ఆర్ కృష్ణ చెప్పినట్టు బంధుకు ఒకటి పిలిపిస్తే ప్రభుత్వం ఎలా అడ్డుకట్ట వేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇది చాలా కీలకంగా మారింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు జరిపే అవకాశం కనిపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే పకడ్బందీగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కల్పించేందుకే 42% రిజర్వేషన్ కల్పించేందుకే బిల్లును పంపారు. అసెంబ్లీలో తీర్మానం జరిగింది. దీనికి అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిసింది. దాన్ని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. దాని తర్వాత ఆర్డినెన్స్ కూడా పంపించడం జరిగింది. అక్కడ పెండింగ్ లో ఉన్నది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని కూడా చెప్పింది. కాబట్టి ఆ హామీని నెరవేర్చేందుకే 9 జీవోని తీసుకొచ్చింది. ఆ 9 జీవోకి సంబంధించి కూడా చట్టబద్ధంగా 9 జీవో తీసుకొచ్చామని కూడా ఇక్కడ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఇక ఈ ఇంప్లిమెంట్ కి సంబంధించి ఆర్ కృష్ణ లాంటి వారు బీసీ నేతలంతా కూడా దీనికి ఈ 9 జీవో బిల్లుకు సంబంధించి కూడా వాళ్ళు అనుకూలంగా ఇక్కడ పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు తీర్పు వేరే విధంగా వచ్చిన తర్వాత ఇక అంతా కూడా ఇది ప్రభుత్వం పైన వ్యతిరేకిస్తా ఉన్నారు. ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే ఈ రిజర్వేషన్ కి ఇలాంటి ఈ జడ్జిమెంట్ ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది. ఇక దీనికి వాళ్ళు బీసీ బంధు కూడా పిలుపునిస్తామని కూడా సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి ఇక ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధంగా ఉండబోతుంది, ఇక ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు, దీనికి ఏదైతే పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. హరీష్ ఒకటి అంటే ముందు నుంచి బీజేపీ కానీ లేకపోతే ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేస్తుందంటే ఇది జరిగే పని కాదని ఈటెల రాజేంద్ర కొంచెం ముందు